మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగారన్నది కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీ బలహీన పడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనంగా పడక ముందుకే మరి జాగ్రత్తగా ఉండాలి అంటూ కేసీఆర్ కొంత ముందుకొచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. కేసీఆర్ యొక్క వ్యూహాలతోని మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరింత కొంత ఇబ్బంది కలిగేంత విధంగా చేయాలనే ఆలోచనలో ఇటు బీఆర్ఎస్ హైకమాండ్ కేసీఆర్ ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అసహనంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో సంతృప్తిగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్గా చేసుకొని కేసీఆర్తోనే డైరెక్ట్గా కేసీఆర్తోనే మరి వాళ్ళ యొక్క సంప్రదింపులు అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళే టార్గెట్ చేసుకొని బీఆర్ఎస్లోకి తీసుకొచ్చే లక్ష్యంగా చేస్తూ ఉంది. కేసీఆర్ కూడా ఆ ఫామ్ హౌస్లో ఉండి ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మనకైతే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2.5 సంవత్సరాల దాదాపుగా పూర్తి చేసుకున్న పరిస్థితిలో ప్రజలకు ఇస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు అందిస్తూ ఉన్న 6 గ్యారెంటీల విషయాలపైన కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఖండిస్తూనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది అయినా కానీ నేనున్నా అంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకొస్తూ ఉంది. కానీ కొన్ని విషయాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ విఫలమైపోతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేయాల్సిన ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేయలేకపోతా ఉంది. ఇటు ఏదైతే నాయకత్వం లోపము అన్నట్టుగా చాలామంది అయితే రాజకీయ విమర్శలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి కేసీఆర్ రంగంలోకి దిగి ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ఇటు బీఆర్ఎస్ వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనే వాదనలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది. అయితే మౌనంగా ఉండి కేసీఆర్ మౌనంగానే ఉండి మరి ప్రభుత్వాన్ని ఖండిద్దాం ఖచ్చితంగా అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కీలకంగా ఇటు పార్టీ వ్యవహారాల పైన కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించిన పదవుల పైన కావచ్చు, అంటే పార్టీ నుండి వచ్చే జిల్లాల అధ్యక్షులు కావచ్చు, లేకుంటే మండల అధ్యక్షులు కావచ్చు, ఇటు గ్రామ స్థాయి నుండి కూడా క్యాడర్ని ఏర్పరచుకోవాలన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయితే మరి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. కేసీఆర్ మొత్తం ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఒక ప్రణాళిక సిద్ధం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేయాలి, ఎక్కడ ఏ సభ నిర్వహించాలి, ఏ సమస్య మీద మాట్లాడాలి అంటూ ఇటు ఫామ్ హౌస్లో ఉండి మార్గదర్శనం అయితే ఇస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏ క్షణంలో అయినా కానీ కొంతమంది సీనియర్ నేతలు ఇటు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్కి టచ్లో ఉన్నారన్నట్టు కూడా ఇప్పుడైతే కొంతమంది రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి కేసీఆర్ వ్యూహాలతోని తెలంగాణ రాజకీయాలలో మరో మార్పు రాబోతా ఉంది అన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో మాత్రమే ఉన్నారు, బయటికి రావట్లేదు అనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కానీ ఆ ఫామ్ హౌస్లో క్రియాశీలక కార్యక్రమాలకి తను ఒక ప్లాన్ చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాజకీయాలలో పెను మార్పు అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. సీనియర్ నేతలు కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు బీజేపీ నుండి కూడా మనం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అసహనంగా ఉన్నారని కూడా మనం ప్రధానంగా చెప్తా ఉన్నాం. అయితే బీజేపీలో కూడా చాలామంది సీనియర్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకి ఏమున్నా కానీ జాతీయ రాజకీయాలపైనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి అవకాశాలు కూడా లేవు అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వాళ్ళకి బీఆర్ఎస్లో కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ పార్టీలలో ఉన్న అసంతృప్తి ఏదైతే ఉందో అటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేసుకొని కేసీఆర్ అయితే వ్యూహాలు రచిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్కి డైరెక్ట్గా కొంతమంది సీనియర్ నేతలు కూడా టచ్లోకి వచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలంగా చేకూర్చడానికి కేసీఆర్ వ్యూహాలే బలంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి చూడాలి. ఇప్పటికే సైలెంట్గా ఉన్న కేసీఆర్ మరి మరోసారి కూడా మళ్ళీ వస్తూ ఉన్నాడు అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలే చెప్తా ఉన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగనంత వరకే ఏ రాజకీయాలైనా ఒకసారి కేసీఆర్ రంగంలో దిగితే ఎవరికైనా ముప్పే అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయంలో కొంత ఉద్రిక్త నెలకొన్న నేపథ్యం కనబడతా ఉంది. కొంత సంచలనంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి కేసీఆర్ ఎటువంటి ప్రణాళికతోని ముందుకు వస్తారన్నది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి కేసీఆర్ ఎటువంటి అంశాలు తెరపైకి తీయనున్నాడు అన్నది కూడా వేచి చూడాల్సిన నేపథ్యం కనబడతా ఉంది.